టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటి? సోషల్ మీడియాలో లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ఒక్కటే మ్యూజిక్. విచ్ ఈస్ మోస్ట్ హైప్డ్ ఫిలిం, SSME 29 ఆర్ స్పిరిట్? ఆహా, తెలవదు తెలవదు. అఫ్ కోర్స్ రెండు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమా. రెండు వరల్డ్ వైడ్ గా చాలా కంట్రీస్ లో రిలీజ్ అవుతున్నాయి, చాలా లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. సో మాట్లాడదాం జస్ట్ ఏది ఇప్పుడు ప్రెసెంట్ సినారియోని బట్టి ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది, ఏ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, యాంటిసిపేషన్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం సరదాగా. సో కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని మాట్లాడదాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా కొట్టేసండి ప్లీజ్. ఫస్ట్ ఫ్యాక్టర్, తెలుగు స్టేట్స్ హైప్. అఫ్ కోర్స్ ప్రభాస్ అన్నకి, మహేష్ అన్నకి ఇద్దరికి తక్క ఫర్ స్టార్డమ్ క్రేజ్ ఉంది తెలుగు స్టేట్స్ లో. బట్ డైరెక్టర్ డిఫర్ అవుతారు. SM 29కి జక్కన్న కాబట్టి అఫ్ కోర్స్ ఒక మెట్టు ఎక్కువనే ఉంటుంది SM 29కి. మనందరికి తెలుసు జక్కన్న సినిమా అనగానే ప్రతి ఒక్కడు తాళం వేసుకొని కదులుతాడని. సో అఫ్ కోర్స్ స్పిరిట్ కి కూడా ఎక్కువ అంటే ఒక సెక్షన్స్ తీసుకుంటే, యూత్ ఫ్యామిలీస్ తో తీసుకుంటే యూత్ పరంగా ఆల్మోస్ట్ ఈక్వల్ ఈక్వల్ క్రేజ్ ఉంది, రెండు సినిమాలకి ఈక్వల్ హైప్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో డెఫినెట్ గా SM 29 కొంచెం ఎక్కువ ఉంటుంది. స్పిరిట్ అనేది కొంచెం అఫ్ కోర్స్ ఏ సర్టిఫికేట్ ఉంటుంది, కొంచెం రాగా రస్టిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తక్కువ ఉంటుంది, యూత్ లో ఎక్కువ ఉంటుంది. సో బట్ యూత్ లో డైరెక్టర్ డిఫర్ అంటే ఇక్కడ రాజమౌళి ఉండి ఇక్కడ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు లేస్తుండు. సో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ ఈ ఈ డైరెక్టర్స్ యాంగిల్ తీసుకుంటే మాత్రం ఈ రెండు ఈక్వల్ గా హైప్ ఉన్నా కూడా ఎక్కువ లైక్ ఎట్లా అంటే ఎక్కువ పొగడాల్సింది అయితే స్పిరిట్. ఎందుకంటే డైరెక్టర్ అంత పెద్దోడు కాకపోయినా, అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వని సినిమా కాకపోయినా కూడా ఈక్వల్ తక్కువ ఇస్తుందంటే స్పిరిట్ ఇస్ సంథింగ్ ఎల్స్. సెకండ్, నార్త్ హైప్. అఫ్ కోర్స్ రెండు నార్త్ లో గ్రాండ్ గా బీభత్సంగా రిలీజ్ అవుతాయి కానీ ఖచ్చితంగా SSME 29 కంటే స్పిరిట్ కి ఎక్కువ హైప్ ఉంటుంది. అదేంది బ్రో, నార్త్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారుగా SM 29లో స్పిరిట్ కంటే అనొచ్చు. బట్ బాహుబలితోని జక్కన్న కంటే కూడా ప్రభాస్కి ఎక్కువ మార్కెట్ వచ్చింది. ఇది కొందరు ఒప్పుకోరు కానీ ఒప్పుకోవాలి. రాజమౌళి కంటే ఎక్కువ క్రేజ్, ఎక్కువ మార్కెట్ ఖచ్చితంగా ప్రభాస్కి వచ్చింది. అఫ్ కోర్స్ బాహుబలి కంటే ముందే రాజమౌళికి అక్కడ లైట్ గా ఈగతో ఫేమ్ వచ్చినా కూడా హీరో డిఫర్ అవుతారు డెఫినెట్ గా ఒక మూవీలో. సో ప్రభాస్ అన్నకే ఎక్కువ క్రేజ్ ఉంది అక్కడ. అండ్ సందీప్ రెడ్డి వంగ నార్త్ ని ఊపిండు. ఒకప్పుడు రామ్ గోపాల్ ఎట్లా ఊపిండో ఇప్పుడు అట్లా ఊపిండు. లైక్ ఓన్లీ 2 to 3 ఫిలిమ్సే, కబీర్ సింగ్, యానిమల్ తోనే ఊపేసిండు. సో వాళ్ళిద్దరిది క్రేజియస్ట్ రస్టిక్ కాంబో కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో కానీ, హైప్ లో కానీ, ఎక్స్పెక్టేషన్స్ లో కానీ SM 29 కంటే స్పిరిట్ కి ఎక్కువ ఉంటుంది, దాంట్లో అసలు డౌటే లేదు. అండ్ తర్వాత న్యూట్రల్ హైప్ కంటే ముందు ఓవర్సీస్ హైప్ చూద్దాం. ఓవర్సీస్ హైప్ ఖచ్చితంగా 10% కాదు, 20 కాదు, 50% ఎక్కువ SM 29కే ఉంటుంది. అఫ్ కోర్స్ మహేష్ బాబు మార్కెట్ అక్కడ ఎలాంటిదో తెలుసు, మనకి రాజమౌళి గారి మార్కెట్ ఎలాంటిదో తెలుసు. వీళ్ళిద్దరు కూడా హ్యూజ్ మార్కెట్ ఉంది, ప్రభాస్ కూడా చాలా మార్కెట్ గెయిన్ చేశాడు బాహుబలి నుంచి. బట్ ఒక ఒక అంటే లైక్ ఎట్లా అంటే అక్కడ కింగ్ అనేటోడికి కరెక్ట్ డైరెక్టర్, కరెక్ట్ సినిమా పడితే దాని హైప్ ఎలా ఉంటుందో SM 29కి చూస్తారు. ఇది మరీ లేపుతారు అనుకోవచ్చు కానీ అక్కడ ఊచకోతలా ఉంటుంది. అండ్ లాస్ట్, న్యూట్రల్స్ హైప్ అంటే వేరే హీరోస్ ఫ్యాన్స్ కానీ, నార్మల్ ఆడియన్స్ కానీ, కామన్ పీపుల్ కానీ న్యూట్రల్ గా హైప్ ఏ సినిమాకి ఎక్కువ ఉందంటే అఫ్ కోర్స్ SM 29. అది కూడా ఎలాంటి మేజర్ అప్డేట్ రాకుండానే నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకోండి. అఫ్ కోర్స్ స్పిరిట్ కూడా మరీ పెద్ద అప్డేట్ ఏం రాలేదు, జస్ట్ కాంబో టైటిల్. బట్ SM 29 టైటిల్ కూడా రాలేదు, జస్ట్ కాంబో కాంబో హైప్ పైన నడుస్తుంది దాని కథ అంతా. సో న్యూట్రల్స్ లో రాజమౌళి, మహేష్ బాబు సినిమా వచ్చేస్తుందని చెప్పి ఒకటి ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఈ టైటిల్ స్పిరిట్ అనే టైటిల్ తో సినిమా వస్తుందని చెప్పి కొంతమందికి గ్రౌండ్ లెవెల్లో, కొంతమందికి నార్మల్ ఆడియన్స్ కి అయితే తెలీదు. ఇది ఒప్పుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఆ టైటిల్ కానీ ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు లైక్ రాజాసాబ్ లాంటి సినిమాలు, సలార్ లాంటి సినిమాలు స్ప్రెడ్ అయిపోతాయి వైడ్ గా. బట్ స్పిరిట్ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ టూ ఎర్లీ అనుకోండి, ఇంకా మేజర్ అప్డేట్ ఏం రాలేదు. కానీ రెండింటికి రాలే కాబట్టి SM 29 కొంచెం గ్రౌండ్ లెవెల్లో టాక్ ఉంది, నడుస్తుంది. సో దీనికంటే కొంచెం ఎక్కువ SM 29కి హైప్ ఉంది. సో ఓవరాల్ గా అన్ని ఫ్యాక్టర్స్ ని, అన్ని ఆస్పెక్ట్స్ ని కలిపి చూస్తే మాత్రం ఒక 20 to 25% మన రాజమౌళి, మహేష్ బాబు కాంబో SM 29కి కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా ఇలాంటి మేజర్ అప్డేట్ టైటిల్ రాకుండానే నెక్స్ట్ మంత్ వచ్చాక మరి ఆ బీభత్సం, ఆ సంచలనం ఏడిపోతుందో చూడాలి. అండ్ స్పిరిట్ కూడా ఒక ఇంగ్లీష్ టైటిల్ తోని మరీ పెద్ద డైరెక్టర్ తో కాకుండా, ఎలాంటి మేజర్ అప్డేట్ లేకుండా కూడా
ఆల్మోస్ట్ టఫెస్ట్ క్లోజెస్ట్ కాంపిటీషన్ నడుస్తుంది. సో మరి రెండు రిలీజ్ టైంకి ఎలాంటి హల్చల్ హంగామా ఎలాంటి కథ నడుస్తుందో చూడాలి. నేను చాలా ఈగర్లీ వెయిటింగ్ రెండు సినిమాలకి. మరి మీ సైడ్ హైప్ ఎలా ఉంది? హల్చల్ దేనికి ఎక్కువ ఉంది? దేనిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి? మీ హైప్ బజ్ ఎలా ఉంది అనేది కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.